హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. శతమానం భౌతి కార్యక్రమానికి స్వాగతం. ఎప్పటిలాగే ప్రేక్షకుల జాతకపరమైన సమస్యలకి చక్కని పరిష్కారాలు అందించేందుకు, చక్కని ఆశీర్వచనాలు అందించేందుకు గురుగారు మనతో ఉన్నారు. ప్రముఖ జ్యోతిష్యులు, దేవి ఉపాసకులు, మైసూర్ దత్తపీఠ ఆస్థాన పండితులు మరియు వాస్తు బ్రహ్మ శ్రీ కొడకండ శ్రీరామ్ శర్మ గారు. గురుగారి మాటల్లో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై గురు దత్త. గురుగారు, ప్రతిరోజులాగే ఈ రోజు కూడా ఒక చక్కని శ్లోకంతో మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః, గణపతి సచ్చిదానంద సద్గురవే నమః, దత్త విజయానంద తీర్థస్వామినే నమః, మాధవానంద మదనానంద స్వామినే నమః, శ్రీ అజిలావజుల వెంకటరమణ గురుపాదుకాభ్యాం నమః. చాముండేశ్వరి రేణుకాదేవి సమేత శ్రీ కనకదుర్గా నాగలక్ష్మీ సమేత విశాలాక్షి విశ్వనాథ సమేత దక్షిణ కాశీ కైలాసేశ్వర స్వామి సమేత ఆనందవల్లి శ్రీమాత్రే నమః. శ్రీవాగ్దేవీం మహాకాళీం మహాలక్ష్మీం సరస్వతి త్రిశక్తిరూపిణీం దేవీం దుర్గాం చండీం నమామ్యహం. యా దేవీ సర్వభూతేషు దయారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. చాముండేశ్వరి తల్లికి అనేక సాష్టాంగ నమస్కారములు ప్రణమిల్లుతూ, ప్రియ భగవద్బంధువుల మనోభీష్టలు తొలగే విధంగా ఆశీర్వచనాలు అమ్మ ఇవ్వాలని కోరుకుంటూ, మీ అందరికీ అనేక ఆశీర్వచనాలు అందజేస్తూ కార్యక్రమంలోకి వెళదాం. అలాగే గురుగారు, మొదటిగా కాలర్ కూడా లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము హన్మకొండ నుంచి కాల్ చేస్తున్నాం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నక్షత్రం చెప్పండి. శ్రవణ నక్షత్రం. గురుగారితో మాట్లాడండి. అమ్మా జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త. నమస్కారం గారు. నమస్తే. హనుమకొండనా? హన్మకొండ నుంచి మాట్లాడుతున్నాం. మీ పేరమ్మా? సంధ్యారాణి. సంధ్యారాణి గారికి అనేక ఆశీర్వచనాలు. శుభం తల్లి. శ్రవణ నక్షత్రం మీదేనా? లేదు, బాబు తీసుకుంది. బాబుది ఏం చేస్తున్నాడు బాబు? బాబు బీటెక్ కంప్లీట్ అయింది. ఓకే. బెంగళూరులో జాబ్ చేసేవాడు, ఈ మధ్యనే రిజైన్ చేశారు. గవర్నమెంట్ జాబ్ గురించి ట్రై చేస్తున్నారు గురువు గారు. ఓకే. శ్రవణ నక్షత్రము, మకర రాశి. గోత్రం ఏంటమ్మా? గోత్రం భరద్వాజ. భరద్వాజ గోత్రం. ఓకే. గవర్నమెంట్ ఉద్యోగపరంగా ప్రయత్నంలో ఉన్నటువంటి ఈ జాతకుడికి విజయాలు ఎలా వస్తాయి తెలుసుకునే దానికంటే ముందు ఓ చక్కటి ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పాలి. చెప్పండి గురువు. లలితా సహస్రనామము తెలియని వాళ్ళు ఉండరు కదా. అవును. అసలు స్త్రీలందరికీ ఖచ్చితంగా లలితా సహస్రనామ పారాయణము శుక్రవారము, మంగళవారము, పౌర్ణమి రోజు చేసేవాళ్ళు కూడా ఉంటారు. మరి అటువంటి భవ్యమైన, దివ్యమైన, సుందరమైనటువంటి ఆ లలితా సహస్రనామ స్తోత్రము ఏ పురాణములో ఉన్నది? ఏ పురాణం? ఏ పురాణంలో నుంచి తీసింది? మార్కండేయ పురాణం గురువు గారు. ఇంకొకసారి ఆలోచించండి సంధ్యారాణి గారు. గురువు గారు మీరు ఆలోచించండి. ఒకవేళ దొరకకపోతే నాకు కానీ సౌమ్యకు కానీ క్లూ ఇవ్వమనండి, ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం చేశారు, కాదు. అది కూడా కాదు. మార్కండేయ కాదు, హయగ్రీవ కాదు. అందరూ లలితా సహస్రనామం చదువుతారు కదా, మరి ఇది ఎందుకు తెలుసుకోలే ఇన్ని రోజులు? సరే, క్లూ ఇవ్వాలా? మీరే చెప్తారు క్లూ ఇస్తే. ఓకే. సృష్టికర్త ఎవరో తెలుసా మీకు? బ్రహ్మ. ఎస్. ఇక మీరు అందులోనే ఆన్సర్ ఉంది. బ్రహ్మాండ పురాణము. బ్రహ్మాండ పురాణే ఉత్తరఖండే. చూసారా చూసారా? మీరు క్లూ ఇస్తే ఆగుతారా అండి? ప్రతి శుక్రవారం చదువుతుంటాను. అందు గురించే చదివినప్పుడు అప్పుడప్పుడు కొంత చూడండి. ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే ఉత్తరఖండే హయగ్రీవస్య సంవాదే శ్రీ లలిత రహస్య నామ. అంతే కదా?
ఓకే, అంటే మీకు క్లూ ఇవ్వగానే ఎలా పట్టేశారు కదా. అదే గురుగారు. చాలా సంతోషం తల్లి. శ్రవణ నక్షత్రము మకర రాశి జాతకులకు నక్షత్రాధిపతి చంద్రుడు, రాశ్యాధిపతి శని. గవర్నమెంట్ ఉద్యోగపరంగా మే 17 అంటే ఇదే నెల మే 17వ తేదీ నుంచి ఇతడికి మంచి రోజులు ఆరంభమవుతున్నాయి. ఒక సరస్వతి యోగం అనేది వర్తిస్తుంది కాబట్టి తప్పకుండా విశ్వ ప్రయత్నం చేయమని చెప్పండి. 100కు 100% వీరు విజయం సాధించే దిశగా ప్రయాణం చేస్తాడు. ఓకేనా? ఓకే గురుగారు. చాలా సంతోషం తల్లి. ఆశీర్వచనాలు. జై గురుదత్త. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురువుగారు. హలో హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరమ్మా ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మా పేరు అంజలి అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? గృహం కోసం ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నానండి. అలాగే గురుగారితో మాట్లాడండి. జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త. గురువు గారు మీ పాదాలకు శతకోటి నమస్కారం. శివార్పణం శివార్పణం. గృహయోగం కావాలా? మీ ఆశీర్వాదం మా కుటుంబం మీద మా మీద ఉండాలని అనుకుంటున్నానండి. ఆశీర్వదించండి గురువు గారు. తప్పకుండా తల్లి, అనేక ఆశీర్వచనాలు. ఇప్పుడు మీకు గృహయోగం కావాలా? గురువు గారు. గృహయోగమా? అవును గురువు గారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము తాలిపూర్ నుంచి మాట్లాడుతున్నామండి. మీ పూర్తి పేరేంటి? నా పేరు పూర్తి పేరు మాతాంజలి, తన అంజలి అని పిలుస్తారండి. ఓకే, గృహయోగం ఎప్పుడు వస్తుంది? కావాలి అంతే కదా? కావాలండి. అదే ఈశాన్య మూల మా బావగారు కట్టుకున్నారండి. ఓకే, తప్పేం లేదమ్మా. ఈశాన్యముల బావగారు కట్టుకున్నప్పుడు మీకు ఇంకో మూల ఉంటుంది కదా. ఉత్తర వైపునేమో మేము ఉన్నామండి, దక్షిణ వైపునేమో వాళ్ళు ఉన్నారండి. ఓకే, తూర్పు పడమరండి మా గృహం. గట్టిగా మాట్లాడండి అమ్మా. తూర్పు పడమరనండి. ఓకే, ఉత్తర వైపు అంటే ఎత్తులో వాళ్ళు కట్టుకున్నారండి. ఇటేపునేమో కిందకు ఉందండి మా పాతిల్లు. ఓకే, మీరు అడిగిన ప్రశ్నలో సమాధానం ఉంది. పెద్దవాళ్ళు ఎడదిక్కుండాలి, చిన్నవాళ్ళు ఎడదిక్కుండాలి, మధ్యలో ఉన్న వాళ్ళు ఎడదిక్కుండాలి అనేటువంటి ఆలోచనలో సందిగ్ధంలో మీరున్నారు. అయితే అంటే చూస్తుంటే అదేమో కిందకు ఉందమ్మా, మీ ఇల్లు వాళ్ళదమ్మా ఎత్తులో ఉంది, మీరు కట్టుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందమ్మా అంటున్నారండి. నాకు అర్థమైందమ్మా, మీరు అడిగిన ప్రశ్న అర్థమైంది. ఎప్పుడైతే వాళ్ళ ఇంటికి ప్రహరీ గోడ ఉందా అమ్మా మధ్యలో? ఉందండి. ఉంది అన్నప్పుడు ఇక దోషం లేదమ్మా. ఎవరో చెప్పిన మాటలు వాళ్ళది వేరేగా ఉందండి, మాది వేరేగా ఉంది. ఎవరో చెప్పిన మాటలు పట్టించుకోకండి. ప్రహరీ గోడ అనేది ఎవరిది వారికి హద్దులు గనక ఉంటే మీరు కింద లేదా పైన ఖచ్చితంగా ఇల్లు కట్టుకోవచ్చు, దోషము లేదు. 100కు 100% ముందుకు వెళ్ళొచ్చు. అది మా పేరు మీద కూడా గృహం లేదంటున్నారండి, అందుకని భయం వేసిందండి. అట్లేం లేదమ్మా, మీ నక్షత్రం ఏంటో తెలుసా మీకు? నాది మకా నక్షత్రం అండి, సింహ. మకా నక్షత్రము, సింహరాశి. నక్షత్రాధిపతి కేతువు, రాశ్యాధిపతి సూర్యుడు. మీకు గృహయోగం ఎందుకు లేదమ్మా? చిన్న వేరు బాబండి మా భర్త పేరు. ఓకే, తప్పకుండా గృహయోగం ఉంది. మీ గృహయోగం తొందరగా రావడానికి ఓ పరిష్కారం ఇస్తాను, అది చేసుకోండి. సరేనా? చెప్పండి గురువు. ఓ ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తారా? చెప్తానండి, సింపుల్గా చెప్పండి. పురాణాలు ఎన్ని? పురాణాలు ఎన్ని? తొందరగా. కొండలు ఎన్ని అంటే 7 అని చెప్పాలి. ఏడండి గురువు గారు. కాదమ్మా, 7 కాదు, 9 కాదు. క్లూ ఇవ్వాలా? భారతదేశంలో సౌమ్య గారు అమ్మవారి శక్తిపీఠాలు ఉన్నాయి కదా, అమ్మవారి శక్తిపీఠాలు ఎన్నో? అన్ని. 18 అండి. అమ్మయ్యా, భలే చెప్పావే. 18 పురాణాలు. కరెక్ట్ ఆన్సర్ అమ్మా. మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలు. మీకు గృహయోగం రావడానికి మణిద్వీప వర్ణన. చాలామంది గృహము కట్టుకున్న తర్వాత 9 సార్లు పారాయణం చేస్తారు. అది చెయ్యండి, కాదనటం లేదు. అమ్మవారి పారాయణాలు 9 సార్లు చేసినా 90 సార్లు చేసినా అమ్మ స్వీకరిస్తుంది. గృహయోగము కావాలనుకునేటువంటి వారు కూడా శుక్రవారం రోజు చంద్రుణ్ణి చూస్తూ మణిద్వీప వర్ణన గనక చదివినటువంటి వాళ్ళు 4 శుక్రవారాలు అలా చేస్తే అమ్మ అనుగ్రహంతో గృహయోగము అది కట్టింది కావచ్చు, లేదా మీరు కట్టుకోవడం కావచ్చు, ఏదో ఒకటి అమ్మ అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అలా ప్రయత్నం చేయండి అమ్మా. జై గురుదత్త. గురుగారు, నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదామండి. హలో
హలో నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అమ్మ, నా పేరు తేజవతి. నేను ఛత్తీస్గఢ్ నుంచి మాట్లాడుతున్నాను. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. నక్షత్రం చెప్పండి. అబ్బాయికి హస్త నక్షత్రం, కన్యా రాశి. గురుగారితో మాట్లాడండి. అనేక ఆశీర్వచనాలు తల్లి. జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త గురువు గారు. గురుమంత్రం చదువుతాను గురువు గారు. చదవమ్మా. నమస్తే గురుదేవాయ పరమ పురుషాయ సర్వదేవత వశీకరాయ సర్వారిష్ట వినాశాయ సర్వమంత్ర యంత్ర తంత్ర దోష ఛేదనాయ త్రైలోక్యం వసమానయ నమ స్వాహ. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ. పెద్ద గురువు గారికి, మా గురువు గారికి శతకోటి వందనాలు గురువు గారు. శివార్పణం, శివార్పణం. అక్షరం పల్లుపోకుండా చదివారమ్మా. ఆ పరమశివుడు కైలాసేశ్వరుడు మన గురువుగారి దివ్య కరుణా కటాక్షములు మీకు లభించాలని మనసారా అనేక ఆశీర్వచనాలు అందజేస్తూ మీరు దేని గురించి తెలుసుకుంటారు? గురువు గారు, అబ్బాయి బీటెక్ అయిపోయింది, గేట్ గురించి ప్రిపేర్ అవుతున్నాడు గురువు గారు. ఓకే. గేట్ లో మంచి ర్యాంక్ రావాలని గురువు గారు. మీకు ప్రశ్న అడుగుతాను, దాని సమాధానం చెప్తే మంచి ర్యాంక్ వచ్చేస్తుంది అంతే. అడగండి గురువు గారు. నాకైతే 3 సార్లు కాల్ కలిసింది గురువు గారు. లాస్ట్ లో కాల్ కట్ అయిపోతుంది. అందుకే ఒకవేళ కాల్ కట్ అయిపోయింది, దీని పరిష్కారం చెప్పండి గురువు గారు నాకు. సరేనమ్మా, సరే. చెప్పండి గురువు గారు, అడగండి. అర్జునునికి సదాశివుడు అంటే శివుడు ఇచ్చిన అస్త్రం పేరేమిటి? పాశుపత అస్త్రం గురువు గారు. వామ్మో, భలే చెప్పారే గురువు గారు. అమ్మగారు. నేను భగవద్గీత నేర్పిస్తున్నాను గురువు గారు. మన గురువు గారు మంత్రం కూడా ఇక్కడ నేను నేర్పిస్తున్నాను గురువు గారు. భగవద్గీత కూడా నేర్పిస్తున్నారా? భగవద్గీత నేర్పిస్తున్నాను గురువు గారు. ఆడపిల్లలు అందరూ వస్తున్నారు, చదువుకుంటున్నారు. చాలా సంతోషం అమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? ఛత్తీస్గఢ్ గురువు గారు. నేను ఇంత ముందు కూడా మీతో మాట్లాడా. ఓ, గుర్తుపెట్టాను. మన గురువు గారి మంత్రం కూడా ఇవ్వండి అందరికి. అందరికీ 3 సార్లు చదివాక క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను గురువు గారు. సూపర్ సూపర్. గురు కటాక్ష సిద్ధిరస్తు. మీరు చెప్పిన ఆన్సర్ కరెక్ట్ అండి. పాశుపతాస్త్రం. చాలా ఆనందం అనిపిస్తుంది. భగవద్గీత ఇప్పుడున్నటువంటి జనరేషన్లో పిల్లలకు నేర్పుతున్నారంటే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు మీ కుటుంబాన్ని సంరక్షిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలు తల్లి. హస్తా నక్షత్రం, కన్యా రాశి. హస్త నక్షత్రం, కన్యా రాశి గురువు గారు. ఓకే. ఇప్పుడు ఆ యొక్క ఏదైతే ప్రిపేర్ అవుతుండో అందులో విజయం సాధించాలి, ఆనందంగా ఉండాలి. అవును గురువు గారు, మంచి ర్యాంక్ రావాలని. ఏమి లేదమ్మా, ఒక చిన్న పరిహారం చేయండి. తెల్లటి బియ్యము నూకలు లేకుండా ఒక అర్ధ కిలోనన్న తీసుకోండి. ఒకవేళ మీరే ఏరండి, నూకలు లేకుండా బియ్యం, తెల్ల బియ్యం. సోమవారం రోజు ఉదయము 9 గంటల లోపు నవగ్రహ దేవాలయములో చంద్రుడి దగ్గర తెల్ల వస్త్రము స్వామివారి పాదాల దగ్గర పరిచి 10 ప్రదక్షిణాలు చేసి, ఒక ప్రదక్షిణానికి ఒక పిడికెడు తెల్ల బియ్యము స్వామివారి పాదాల దగ్గర పోయండి. పోసిన తర్వాత 10వ ప్రదక్షిణం అయిపోయిన తర్వాత ఆ పోసినటువంటి ఆ తెల్ల గుడ్డను ముడివేయండి. ముడివేసి స్వామివారి దగ్గర వదిలిపెట్టి మీ మనస్సంకల్పితము ఏదైతే ఉందో అది చెప్పండి. బాబు నక్షత్రము, పేరు. చంద్రారిష్టేతు సంప్రాప్తే చంద్ర పూజాంచకారయేతు చంద్ర ధ్యానం ప్రవక్ష్యామి మన పీడోపశాంతయేతు. ఆ పీడలు తొలగిపోయి మనస్సంకల్పితము తప్పనిసరిగా నెరవేరడానికి అవకాశం ఉంది. బాబు జాతకంలో పెద్దగా గ్రహదోషాలు లేవు, యోగము కనబడుతుంది. సాధన చేయమని చెప్పండమ్మా, తప్పకుండా సాధ్యమవుతుంది. జై గురుదత్త. గురుగారు, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో 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 నమస్తే అండి. కాల్ కలిసింది, మాట్లాడండి. హలో నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో వినిపిస్తుందమ్మా, చెప్పండి మీ పేరు. నా పేరు భాగ్యలక్ష్మి, వికారాబాద్. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. నక్షత్రం చెప్పండి. మాది హస్త నక్షత్రం. గురుగారితో మాట్లాడండి. జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురువు గారు. ఆశీర్వచనాలమ్మా. కన్యారాశి జాతకులా? అవును గురుగారు. కన్యా రాశి, హస్త నక్షత్రము. శుక్రవారం 1979 పుట్టిన, 3 గంటల 30 నిమిషాల పుట్టిన. ఎవరిదమ్మా ఈ జాతకం? ఎవరిది? నాదే గురుగారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరేమిటి? వికారాబాదు. భాగ్యలక్ష్మి. భాగ్యలక్ష్మి గారు
సూపర్. చేసిన మనస్ఫూర్తిగా గురుగారు 2 సార్లు చేసిన, ఇది 3వ సారి. సరే, ఒక ప్రశ్న అడగొచ్చా? అడగండి గురుగారు. దమ్ము వస్తుంది, నేను పైకి వచ్చిన కింద అంతా అండర్స్టాండ్ పైకి వచ్చిన. నేను మాతో హిందూ ధర్మం చాలా గుణంగా వారం 10 రోజులు అయ్యి గురుగారు రాక. ఎందుకు వస్తలేదమ్మా? ఏమో గురుగారు చెప్పిన అదే మాతో ఉంటారు కదా, వాళ్ళకి చెప్పిన కనుగొంటా అని చెప్పారు. హిందూ ధర్మం చాలా వస్తలేదు 10 రోజుల నుంచి. రోజు చేస్తూనే ఉన్నాను, ఇలా చేయబట్టి రోజు ఫోన్ చేస్తూనే ఉన్నాను. సరే, మీ ప్రశ్న ప్రారంభమవుతుంది. శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క సోదరుడు అన్న ఎవరు? బలరాముడు గురుగారు. ఈరోజు ఏంది సౌమ్య గారు, అందరు ఇలా తయారైపోయారు? బలరాముడు గురుగారు. అంత స్పీడ్గా ఇవాళ అందరూ ప్రశ్నలకు సమాధానం చకచకా చెప్పేస్తున్నారు. అంటే గురువుగారు గురుగారు ఇప్పుడే కృష్ణుంది, ఇప్పుడే ఆరా కృష్ణయ్య అని ఇప్పుడే చూసిన గురుగారు. అందుకే అవి అన్నీ నాకు రోజు శ్రీకృష్ణుంది అన్ని లక్ష్మీ అష్టోత్తరము, శ్రీకృష్ణుంది, వసుదేవ సుతం అవి చదువుతా, అష్టదశ పీఠంలో చదువుతా. ఏది అది చదువు? చదవమ్మా. వసుదేవ సుతం దేవం కంస చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురం. సూపర్ సూపర్. ఆధ్యాత్మిక రంగంలో ఓలలాడుతున్నటువంటి భగవద్బంధువులకు అనేక మంగళాశాసనములు. మన ధర్మం గురించి, అలాగే మన పురాణాల గురించి, భగవద్గీత గురించి, భాగవతం గురించి, స్తోత్రాల గురించి, దేవతల గురించి చకచకా ప్రశ్నలకు సమాధానం చెబుతున్నటువంటి వాళ్లకు అనేక ఆశీర్వచనాలు. చెప్పలేనటువంటి వాళ్ళు తెలుసుకొని వాళ్ళు రాబోయే రోజులలో ధర్మాన్ని సంరక్షించేంత గొప్ప స్థానంలో రావాలని అనేక ఆశీర్వచనాలు. శుభం తల్లి. జై గురుదత్త, శ్రీ గురుదత్త. వారు హస్తా నక్షత్రము, కన్యారాశి. మంచి జాతకులమ్మ. ఈ సంవత్సరం అన్ని రంగాలలో కలిసి వస్తుంది. ఏ రంగంలోనైనా సాధన చేయండమ్మా. శుభం. జై గురుదత్త. నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదాం గురువుగారు. హలో హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మా టీవీ చూడకండి, కాల్ కట్ అయిపోతుంది. హలో చెప్పండి మీ పేరు. హలో మేడం. అమ్మ మీరు టీవీ చూస్తున్నారు, కాల్ కట్ చేసేస్తాం. మీ పేరు? హలో, మాది విజయనగరం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. నక్షత్రం చెప్పండి. నక్షత్రం బుబ్బ నక్షత్రం, సింహరాశి మేడం. టీవీ చూడకుండా గురుగారితో మాట్లాడండి. జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త గురువు గారు. మీ పాదానికి శతకోటి వందనాలు బాబు. అనేక అనేక ఆశీర్వచనాలు. శివార్పణం. విజయనగరం అమ్మ? అవునండి, విజయనగరం దగ్గర పార్వతీపురం అండి. పార్వతీపురమా? అవునండి. పైడి తల్లి అమ్మవారికి మా నమస్కారాలు ఇక్కడి నుంచే. గురువు గారు మంత్రం చెప్తాను. చెప్పమ్మా. నమస్తే శ్రీ గురుదేవాయ పరమపురుషాయ సర్వదేవతా వశీకరాయ సర్వారిష్ట వినాశాయ సర్వమంత్ర యంత్ర తంత్ర దోష ఛేదనాయ త్రైలోక వచనాయ నమ స్వాహ. చాలా సంతోషం. దేని గురించి తెలుసుకుంటారు? బాబు గురించి గురువు గారు. నక్షత్రం ఏంటి? నక్షత్రం బుబ్బ నక్షత్రం గురువు. సింహరాశి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే ప్రతి ఎగ్జామ్ రాస్తున్నాడు కానీ తను బాగా రాస్తున్నాడు అంటున్నాడు కానీ అందులో సరిగ్గా రావట్లేదు గురువు గారు. మార్క్స్ ఏవి ఇప్పుడు ఎంసెట్ కి ప్రిపేర్ అవుతుంది. ఏం కాదమ్మా, నేను పరిహారం చెప్తాను, ధైర్యంగా ఉండండి. మీకు ఓ ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పాలి. సరే గురువు గారు. వసుదేవుని సోదరి ఎవరు? వసుదేవుని సోదరి ఎవరు? సుభద్ర గురువు గారు. గురువు గారు ఇంకా ప్రయత్నం చేయండి. వసుదేవుని చెల్లెలు ఎవరు? 4 అక్షరాలు వస్తుంది. అందులో లాస్ట్లో 4 అక్షరాలలో దేవి అని ఉంటుంది. దేవి. 4 చివరి అక్షరాలు 2 దేవి అని ఉంటుంది. ఇక మిగతా 2 అక్షరాలు మీకు క్లూ ఇస్తే చెప్పేస్తారు. ఆగరు కానీ ప్రయత్నం చేస్తారా? క్లూ ఇవ్వాలా? క్లూ ఇవ్వండి గురువు గారు. ఓకే. కూర్మములో మొదటి అక్షరం తీసుకోండి. కూర్మంలో మొదటి అక్షరం మొదటి అక్షరం కుంతిదేవా గురువు గారు? కుంతీదేవి. ఏ క్లూ ఇచ్చినాక ఆగుతారా అమ్మ? అసలే ఆగరు.
కుంతీదేవి. గురుగారు మీ ప్రోగ్రామ్ అంటే నాకు చాలా ఇష్టం గురుగారు. కుంతి, అందరం కలిసి ఉండాలమ్మా. హైందవ ధర్మాన్ని, సనాతన చాలా ధర్మాన్ని బాగా చెప్తారు, తెలియనివి బాగా తెలుసుకుంటాను. అసలు మీ ప్రోగ్రామ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూసుకుంటాను గురుగారు నేనైతే. చాలా సంతోషం తల్లి. నేను సంపాదించుకుంది ఏంటంటే ఇంతమంది భగవద్బంధువులను సంపాదించుకున్నాము. ఇంతమంది భగవద్బంధువులం అందరము ఒక వసుదైక కుటుంబంలో శివ పరివారంలో చేరి ఒక జీర్ణోద్ధరణ జరుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి మహా ఆలయాన్ని నిర్మించే శక్తి ఆ భగవంతుడు మనందరికి ఇచ్చాడు కదా. చాలా సంతోషం. చిన్న రెమెడీ అమ్మ, డైమండ్ కటింగ్ స్ఫటికమాల వారికి కొనుగోలు చేసి శుక్రవారం రోజున పాలతోటి అభిషేకము చేసి నేను చెప్పిన మంత్రము చదువుకుంటూ వారి మెడలో వేయండి. శుక్ర అరిష్టేతు సంప్రాప్తే శుక్ర పూజాంచకారయేతు శుక్రధ్యానం ప్రవక్ష్యామి కలత్రపీడోపశాంతయేతు లేదా నేత్రపీడోపశాంతయేతు. ఈ మంత్రం చదువుకుంటూ వారి మెడలో వేయండి. తప్పకుండా చదువుకుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది, అనేక కళల యందు నైపుణ్యత వస్తుంది. మంచి జాతకుడమ్మ, అధైర్యపడకండి, ధైర్యంగా ఈ పరిహారం చేసుకోండి. శుభం. జై గురుదత్త. నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వరంగల్ మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు కోసం మేడం. కొంచెం గట్టిగా మాట్లాడండి. నక్షత్రం మా చెప్పండి. బాబు కొరకు మేడం. నక్షత్రం చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను మేడం. గురుగారితో మాట్లాడండి. జై గురుదత్త. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా, చెప్పండి. మా బాబు కోసం గురుగారు 22 తారీఖు 8వ నెల 1999 గురుగారు. ఓకే. టైము సాయంత్రం ఉదయం 7:08 మధ్యలో గురుగారు. ఏం కావాలమ్మా, ఏం తెలుసుకోవాలి? జాబ్ కోసం గురుగారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? వరంగల్ గురుగారు. వరంగల్లో ఉంటారా? అవును గురుగారు. ఓకే. మీకు ఒక ప్రశ్న అడుగుతాను. పద్మాక్షి అమ్మవారి దేవాలయం ఎప్పుడైనా దర్శనం చేసుకున్నారా? లేదు గురుగారు. మరి అక్కడ అంత పెద్ద నగరంలో ఉండి అంత పెద్ద అమ్మవారిని ఎందుకు దర్శనం చేసుకోలే మీరు? వెళ్ళలే గురుగారు. ఇప్పుడు మీరు ఈ శుక్రవారం వెళ్ళి బాబు గురించి దండం పెట్టుకొని మళ్ళీ నాకు కాల్ చేయండి. అప్పుడు మీకు పరిహారం ఇస్తాను. మీ పరిహారం నేను కాదు, అమ్మవారే ఇస్తుంది. పద్మాక్షి అమ్మవారిని శుక్రవారం రోజు కింది మెట్ల దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్ళండి. సరేనా? సరే గురుగారు. జై గురుదత్త. ఆశీర్వచనం. నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదాం గురుగారు. హలో. హలో, ఉత్తరాషాఢ నక్షత్రం మకర రాశి. మీ పేరమ్మా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, మీ పేరమ్మా? గురుగారితో మాట్లాడండి. అమ్మ, ఉత్తరాషాఢ నక్షత్రము మకర రాశి. ఎవరిదమ్మా, వారి పేరేంది? రాకేష్. టైం 6:50 సాయంత్రం. సరే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? వివాహం కావట్లేదు. నీ పేరేంటి? నా పేరు పింకీ. పింకీయా? ఎవరు పెట్టారు పింకీ? ఇంకా వేరే పేరు లేదా? మా అమ్మ వాళ్ళు పెట్టారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు తల్లి? హైదరాబాద్. ఎక్కడుంటారు హైదరాబాద్లో? అవును, హైదరాబాద్ హిమాయత్ నగర్. హిమాయత్ నగరా? అవును గురుగారు. ఓకే తల్లి. ఉత్తరాషాఢ నక్షత్రమా, మకర రాశియా? ఉత్తర రాశి సాయంత్రం 6:50. సరే, ఏం కావాలి ఇప్పుడు ఆ జాతకులకు? పెళ్ళి కావాలి. ఓకే. ఉత్తరాషాఢ నక్షత్రము మకర రాశి, వివాహపరంగా ప్రయత్నం చేస్తున్నారు, శుభం జరగాలి. పింకీ, నీకు ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తావా? చెప్తాను గురుగారు. హిమాయత్ నగర్ నుంచి ఒక 2-2.5 కిలోమీటర్ల దూరంలో ఇద్దరు అమ్మవార్లు కలిసి ఉంటారు. ఆ దేవాలయం పేరేంటి? కనక మహాలక్ష్మి మహాదుర్గ. బషీర్బాగ్లో ఉంది. ఎక్కడ ఉంటుంది? బషీర్బాగ్. బషీర్బాగ్ చౌరస్తాలో ఉంటుంది. కరెక్ట్. కనకదుర్గమ్మ తల్లి, నాగలక్ష్మమ్మ తల్లి. నాగలక్ష్మి. ఆ దేవాలయంలోకి మంగళవారం రోజు ఈ జాతకుడికి వివాహం జరగాలని నిమ్మకాయ దీపారాధన రాహుకాలంలో పెట్టి 18 నిమ్మకాయ హారాన్ని తయారు చేసుకొని కనకదుర్గమ్మ అమ్మవారికి సమర్పిస్తే ఆ తల్లి దీవెనలతోటి మీ కుటుంబంలో మంగళ వాయిద్యాల మోత, నాదస్వర మోత ఆరంభం అవుతుంది. శుభం తల్లి. జై గురుదత్త.
గురుగారు నెక్స్ట్ కాలర్స్ కూడా లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం వారితో. హలో హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు లక్ష్మి గారు అండి, రాజమండ్రి నుంచి ఫోన్ చేస్తున్నాను. ఎవరి గురించి అమ్మా తెలుసుకోవాలనుకుంటున్నారు? అబ్బాయి గురించి తెలుసుకుందామని. నక్షత్రం చెప్పండి. కృతిక నక్షత్రం అండి. గురుగారితో మాట్లాడండి. జై గురుదత్త. జై గురుదత్త గురువు గారు. కృత్తికా నక్షత్రములో మేషరాశియా వృషభ రాశియా? వృషభ రాశి గురువు గారు. ఓకేనమ్మా, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అబ్బాయికి వివాహంను కొంచెం జాబులో డెవలప్మెంట్, అది అబ్బాయి ఓకే. లైఫ్ ఎలా మీ ఉంటుంది? పేరేంటమ్మా? ఏంటండి? మీ నామధేయం ఏంటి? లక్ష్మి. లక్ష్మి గారు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రాజమండ్రి అండి. ఎక్కడి నుండి? రాజమండ్రి అండి. రాజరాజ నరేంద్రుడు పరిపాలించిన రాజమహేంద్రవరమా? అవును గురువు గారు. అందరూ బాగున్నారా అక్కడ? బాగుంది గురువు గారు. ఓకే, మనస్ఫూర్తిగా ఆశీర్వచనం. మీకు ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పాలి. తప్పకుండానండి. ఓకే, శుభం. ప్రయత్నం చేస్తారు, చెప్తారు కూడా, నాకు ఆ నమ్మకం ఉంది. ప్రతి సంవత్సరము ఆది దంపతుల కళ్యాణము చేస్తాం కదా TV5 హిందూ ధర్మం సమక్షంలో. అవునండి. మరి రాజరాజ మహేంద్రుడు పరిపాలించిన రాజమహేంద్రవరములో మొన్న జరిగిన కళ్యాణము ఎన్నవ కళ్యాణము? అనుకుంటానండి గురువు గారు. అనుకుంటా అంటే అందులో 2 ఆన్సర్లు వస్తుంది, ఎస్ అను అవునా కాదా, అంతే. 12 అండి. 12ఏనా? రైట్ ఆన్సర్. ఇవ్వండి, చెప్తాను. రైట్ ఆన్సర్. ధన్యవాదాలు గురువు గారు. రైట్ ఆన్సర్. మనస్ఫూర్తిగా ఆశీర్వచనం. అబ్బో, అక్కడ గోదావరి జలాలు ఉంటాయి కదా, ఖచ్చితంగా ఒకసారి ఏదైనా విషయాన్ని చెప్తే తొందరగా అది జీవితాంతం జ్ఞాపకం పెట్టుకుంటారమ్మా అక్కడ భగవంతుడు. ఆస్తి కాలేజీలో 2 సార్లు కూడా అక్కడే చేశారు గురువు గారు. అవునండి, అవునండి. నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. రాజమహేంద్రవరంలో ఏ కార్యము చేసినా కూడా భగవద్బంధువులు అంత అండగా ఉంటారు. అవును గురువు గారు. మీకు రాజమహేంద్రవరంలో గ్రామదేవత పేరు చెప్పండి. కావాలమ్మండి. సూపర్, మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలు. కృత్తికా నక్షత్రం వృషభ రాశి, వీరికి మంచి జరగాలి, అంతే కదా? అవునండి, అబ్బాయికి మంచి జరగాలనిసండి. ఏం లేదమ్మా, కొంత కాలసర్ప దోషంలో ఉన్నాడు. చిన్న పరిహారం చేయండి. చెప్పండి. మంగళవారం రోజు నవనాగ పూజ, అక్కడ ఉన్నటువంటి పండితులను సంప్రదించి చేయండి. నవనాగ పూజ మంగళవారం రోజు. అది చేసిన తర్వాత ఆ దోషం తొలగిపోతుంది, అతనికి యోగం ఆరంభమవుతుంది. గజకేసరి యోగంతో జన్మించినటువంటి జాతకుడు కాబట్టి అలా చేసుకోండమ్మా, శుభం. జై గురుదత్త. గురుగారు నెక్స్ట్ కాలర్స్తో కూడా మాట్లాడదామండి. అలాగే గురుగారు ఒక చిన్న సందేహం అంది కాలర్స్తో మాట్లాడే ముందు. మనం నిద్ర లేచేటప్పుడు ఎవరి ముఖం చూడటం వల్ల ఆ రోజంతా మనకి శుభకరంగా గడుస్తుంది? ఆ రోజంతా గురుగారు. మంచి ప్రశ్న. ఉదయం లేవగానే ఒక్కొక్కసారి మంచి పనులు జరుగుతుంటాయి, ఒక్కొక్కసారి చికాకుగా ఉంటాం. కానీ దక్షిణం వైపు తలకాయ చేసి ఉత్తరం వైపు పాదాలు పెట్టి పడుకోవడం అనేది శాస్త్రవచనం. దాన ధర్మాలు చేయకున్నా దక్షిణం వైపు తల చేయాలనేటువంటిది మనకు సూక్తి కూడా ఉంది. అయితే పడుకునే సమయంలో చదువుకునే మంత్రం ఉంటుంది. లేవగానే ఎప్పుడైతే మనము పడుకునేటువంటి ఆ యొక్క మంచము పైనుంచి దిగుతామో, దిగిన తర్వాత ఎవరి ముఖము చూస్తే మంచిది అంటే, వివాహము గనక అయితే మాత్రము ఆ సుమంగళి ముఖం చూడాలి. వివాహము కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వేదమాతను, అంటే వేదములో ఉన్నటువంటి ఒక శ్లోకాన్ని స్మరించుకోవడం, లేదా వేదమాతను, లేదా గోమాతను, లేదా అగ్నిహోత్రాన్ని, లేదా మన చేతులలో మన ముఖాన్ని చూసుకోవాలి. అందుకే మీకు శ్లోకం ఉంది, కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరీ, ప్రభాతే కరదర్శనం అన్నారు. ఇక ఈ శ్లోకము రాని వాళ్ళు కూడా ఉదయం లేవగానే, వివాహమైన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ధర్మపత్ని ముఖము సుమంగళి ముఖం చూశారా, మీకు ఆ రోజంతా శుభప్రదమే, మంగళప్రదమే, దాంట్లో మార్పు లేదు. ఇక వివాహం అయిన వాళ్ళు కాని వాళ్ళు కరాగ్రే, ఈ 10 వేళ్లను ఒక దగ్గర కలపాలి, విడివిడిగా ఉండాలి. 10 వేళ్లను ఒక దగ్గర కలపాలి, వేలు తాకకూడదు. ఈ శ్లోకం వస్తే చదువుకోవాలి, కరాగ్రే వసతే లక్ష్మి, తరువాత విడదీసి
ఈ మధ్యలో ఇలా పెట్టాలి, కరమధ్యే సరస్వతి, ఇది ఒక ముద్ర కూడా వస్తుంది. తర్వాత కరమూలే స్థితే గౌరి, వేలు వేలు తాకొద్దు, కరమూలే స్థితే గౌరి. తర్వాత అన్ని వేళ్ళు ఒక దగ్గర తాకి 2 చేతులు ఇలా పెట్టి ఆ చేతుల రేఖలల్లో మన ముఖాన్ని చూసుకోవాలి. అప్పుడు మనకు శుభప్రదం, మంగళప్రదం. మరి చూడకూడదు ఏమిటంటే సముద్రాలు చూడకూడదు, అలాగే మార్జాలము అంటే పిల్లిని చూడకూడదు, ఎలుకను చూడకూడదు, అలాగే సరస్సులు నదులు కూడా లేవంగానే చూడకూడదు. అలాగే చాలామంది లేవగానే తన ముఖము తను చూసుకోవాలంటే ఏం చేస్తారు సౌమ్య గారు అనగానే, నా ముఖము నాకు కనబడాలంటే ఎక్కడికి వెళ్ళాలి, దర్పణం దగ్గరికి వెళ్ళాలి, అంతే కదా. ఆ దర్పణంలో ముఖం చూడకూడదు, లేవగానే దర్పణం, అందులో పగిలిన అద్దం కనుక ఉందా, తెలియకుండా పగిలిన అద్దాలు కూడా ఇండ్లలో ఉంటాయి కదా, అలా గనక చూశారా ఆ రోజంతా మీకు చికాకుగా ఉంటుంది, నష్టపోతారు, ఇబ్బందులు వస్తాయి, మానసికంగా అనేక ఇబ్బందులకు గురవుతారు. కాబట్టి ముఖాన్ని చేతిలో చూస్తే గనక చిరకాలంగా ఆరోగ్యంగా జీవిస్తారు, ఆ రోజు మంగళకరమైనటువంటి పనులు జరుగుతాయి. ఇలా చేస్తే ఆ రోజంతా శుభప్రదం. జై గురుదత్త. చక్కని విషయాన్ని అందించారు గురుగారు. నెక్స్ట్ కాల్తో మాట్లాడదామండి. హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తానండి. నా పేరు మీనమ్మ. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అమ్మా. నక్షత్రం చెప్పండి. నక్షత్రం శ్రవణ నక్షత్రం. గురుగారితో మాట్లాడండి. జై గురుదత్త. జయ గురుదత్త గురువు గారు, మీ పాదాలకు శతకోటి వందనాలు గురువు గారు. శివార్పణం. శ్రవణ నక్షత్రము, మకర రాశి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరేంటి? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను గురువు గారు. నా పేరు మీనమ్మ. మీనమ్మ, ఎక్కడ ఉంటారు హైదరాబాద్లో? అత్తాపూర్లో ఉంటాం గురువు గారు. హైదరాబాద్ కూడా అత్తాపూర్. ఓకే, గోత్రం ఏంటమ్మా? కన్యశ్రీ గోత్రం గురువు గారు. రైట్, మీకు ప్రశ్న అడుగుతున్నాను, చెప్పాలి. సరే గురువు గారు. 18 శక్తిపీఠాలలో 2వ శక్తిపీఠము ఎక్కడ ఉంది? క్లూవియరా గురువు గారు? ఇవాళ కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి, నీవే సాక్షి, అంతే కదా సౌమ్య గారు? ఇందులో ఒకటి ఉందండి, కంచి కామాక్షి, కాశీ విశాలాక్షి, నీవే సాక్షి. మీనాక్షి దేవాలయం గురువు గారు. ఎక్కడమ్మా? మీనాక్షి దేవాలయం గురువు గారు. 2వ శక్తిపీఠం ఎక్కడుందన్నాను? లంకాయాం శాంకరీదేవి. 2వ శక్తిపీఠం లంకాయాం శాంకరీదేవి, కామాక్షి కంచికాపురి. మధుర మీనాక్షి గురువు గారు. మధుర మీనాక్షి శక్తిపీఠం రాదమ్మా, కామాక్షి కంచికాపురి. ఓకేనా? కంచికాపురి, కంచి. మీరు ఈ శ్లోకం ఇప్పుడు నేర్చుకోండి అమ్మా, అందరూ కూడా నేర్చుకోండి. 18 శక్తిపీఠాలు: లంకాయాం శాంకరీదేవి, కామాక్షి కంచికాపురి, ప్రద్యుమ్నే శృంఖలాదేవి, చాముండా క్రౌంచపట్టనే అలంపురి జోగులాంబ, శ్రీశైలే భ్రమరాంబికా, కొల్హాపురి మహాలక్ష్మి, మాహుర్యే ఏకవీరికా, ఉజ్జయిన్యాం మహాకాళి, పీఠికాయాం పురుహూతిక, ఓడ్యానే గిరిజాదేవి, మాణిక్యే దక్షవాటికాం, కామరూపీ హరిక్షేత్రే, ప్రయాగే మాధవేశ్వరీం, జ్వాలాయాం వైష్ణవీదేవి, గయా మాంగళ్యగౌరికాం, వారణాస్యాం విశాలాక్షి, కాశ్మీరేతు సరస్వతి. శ్రవణ నక్షత్రము, మకర రాశి. సంతోషం తల్లి. ఏం కావాలి ఈ జాతకులకు? మా అబ్బాయిది ఈ నెల, పోయిన నెలలో పెళ్ళైంది గురువు గారు. పెళ్ళైన తర్వాత ఈ నెల 14 ఆస్ట్రేలియాకి వెళ్ళిన గురువు గారు. వెళ్ళిన తర్వాత మా అబ్బాయి హోటల్ మేనేజ్మెంట్ చేశారు, రెస్టారెంట్ చేస్తారు మేనేజర్గా. ఆ మేనేజర్గా చేస్తుందో ఆ సడన్ గా రెస్టారెంట్ ఎత్తేసారు అక్కడ గురువు గారు. అక్కడ జాబ్ లేదు. మా అబ్బాయి బాగా టెన్షన్ పడుతున్నాడు గురువు గారు అక్కడ. అదే ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు గురుగారు. ఫస్ట్ జాబ్ గురించి కూడా మీరు చెప్పిన తర్వాతనే ఆ అబ్బాయి పూర్తి అయింది గురుగారు. ఆస్ట్రేలియాకి వెళ్ళాలంటే 3 సంవత్సరాలు ఇబ్బంది పడ్డారు. మీరు ఒక పూజ చేయించుకోమని చెప్పారు గురుగారు. ఆ పూజ చేయించుకున్నాక
45 రోజులకు ఆస్ట్రేలియాకి అయిపోయింది గురువుగారు. అప్పటి నుంచి మీరంటే నా ప్రాణం గురువుగారు. స్వామి దయ అమ్మ, ఆ స్వామి దయ, ఏడుకొండలవాడి అనుగ్రహము, కైలాసేశ్వర స్వామి దయ, అరుణాచలేశ్వరుడి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అక్కడ కూడా సమస్యలు రావు. నేను ఒక పరిహారం చెప్తాను, అది ఇక్కడనే చేపించండి, ఓకేనా? సరే గురువుగారు. మీరు రాసుకోండమ్మా. మహన్యాసపూర్వక ఉద్యోగ పాశుపత సహిత రుద్రాభిషేకము. సహిత రుద్రాభిషేకము. ఇది చేయించండి అమ్మా. జై గురుదత్త, శ్రీ గురుదత్త. గురుగారు నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదామండి. హలో హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. నా పేరు అనీష. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి. నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలియదు కానీ డేట్ ఆఫ్ బర్త్ తెలుసు. గురుగారితో మాట్లాడారు. అమ్మా వృషభ రాశియా? అవును. మీ పేరేంటమ్మా? అనూష. అనూష, ఇప్పుడు ఈ జాతకుల గురించి ఏం తెలుసుకుంటారు? బాబు 2 years నుంచి బాగా బయటికి వెళ్తే దెబ్బలు బాగా తగులుతున్నాయి. కొంచెం. ఎక్కడ ఉంటారు మీరు? హైదరాబాద్ లో ఉంటాం. హైదరాబాద్లో ఉంటారు. కైలాసపురం వచ్చారా? రాలేదు. ఆ బాబుని తీసుకొని కైలాసపురం వచ్చే సోమవారం రండి. నేను చెప్పిన అభిషేకం చేయించుకోండి, తప్పనిసరిగా మేలు జరుగుతుంది. వారికి నేను ఒక మంత్రము ఉపదేశం ఇస్తాను, అది రోజు 2 సార్లు చదువుకుంటే బయటికి వెళ్ళినటువంటి మనిషికి ఎలాంటి దెబ్బలు తాకకుండా క్షేమంగా ఆరోగ్యంగా ఉంటాడు. వస్తారా అలా? చెప్పండి. ఓకేనా? ఎక్కడ ఉంటారు హైదరాబాద్లో? హైదరాబాద్ లో మేము బండ్లగూడ జాతి. బండ్లగూడలో. ఓకే, మీకు ప్రశ్న అడగాల, సమాధానం చెప్తారా? అడగండి గురుగారు. ఓకే, జ్యోతిర్లింగాలలో 12వ జ్యోతిర్లింగం ఎక్కడ? 12వ జ్యోతిర్లింగం ఎక్కడ? ఇంకొక ప్రశ్న అడుగుతున్నాను, రెండిట్లో ఏదైనా చెప్పు. కాష్టము ఆగని, కట్టె ఆరని ప్రదేశం ఏది? కాశీ. అబ్బో, భలే చెప్పారే, సూపర్. వెళ్ళారా కాశీ క్షేత్రానికి ఎప్పుడన్నా? వెళ్ళలేదు గురుగారు. రామేశ్వరం అయితే వెళ్ళాము. వెళ్ళాలి కదమ్మా, హిందూ ధర్మంలో మనం అన్నీ తిరగాలి కదా. మళ్ళీ మానవ జన్మ వస్తుందని అనుకుంటున్నారు అందరూ? లేదు, వెళ్తాము. అన్ని జ్యోతిర్లింగాలు చూడాలని ఉంది నాకు. చూడండి అమ్మా, తప్పకుండా వెళ్ళండి. కైలాసపురం బాబుని తీసుకొని రండి, నేను సెట్ చేసేస్తాను. జై గురుదత్త. గురుగారు నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదామండి. హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి. మా పశ్చిమ గోదావరి జిల్లా తణుకండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే నా భర్త గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. నక్షత్రం చెప్పండి అమ్మా. హస్త నక్షత్రం అండి. గురుగారితో మాట్లాడండి. నీ పేరేంటమ్మా? నా పేరు అనంత పద్మ అండి. గురువు గారు నమస్తే అండి. అనంత పద్మ, దీర్ఘ సుమంగళి భవ. మీ శ్రీవారి గురించి అడుగుతున్నావా? 2 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నానండి, ఇప్పుడు కలిసింది. చాలా సంతోషం. ఎక్కడ ఉంటారమ్మా? తణుకులో ఉంటున్నాను. ఓకే, ఏం కావాలమ్మా మీ శ్రీవారి గురించి? అదే ఆయన ఒక చోట నేను ఒక చోట ఉంటున్నాం గురుగారు. హస్తాన్ని ఎందుకు అంటే ఉద్యోగపరంగానా? ఉద్యోగపరంగా కాదండి, కొన్ని గొడవలు అయ్యాయండి, దాని గురించి అని. ఆయన అసలు జాతకం ఎలా ఉంది అని తెలుసుకోవడం గురించి ఏదైనా మంచి పరిష్కారం ఇస్తారని చేస్తానండి. మీ నక్షత్రం ఏంటి? మీ నక్షత్రం ఏంటమ్మా? హలో, మీ నక్షత్రం ఏంటి తల్లి? నా నక్షత్రం కృత్తికా నక్షత్రం గురువు గారు. మేషరాశియా, వృషభ రాశియా? వృషభ రాశి అండి. రైట్. నేను ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పు. దానికి తర్వాత మీకు మంచి జరిగే విధంగా పరిష్కారం ఇస్తాను. ఒక పుణ్య స్త్రీ కావచ్చు, ఒక పురుషుడు కావచ్చు, ఒక చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, ఎవరైనా సరే మానవుడిగా మనిషిగా ఉన్నటువంటి వాడు కుంకుమ ఏ వేలితో ఎక్కడ బొట్టు పెట్టుకోవాలి? చెప్పండి, అడగండి గురువు గారు, నాకు చెప్తాను తప్పకుండా. ఇప్పటిదాకా అడిగింది ప్రశ్ననేనమ్మా. చెప్పండి గురువు గారు. ప్రశ్న అడిగారమ్మా గురువుగారు, వినలేదా? హలో, మా వినిపించట్లేదా? కుంకుమ ఏ వేలితోటి ఎక్కడ ధరించాలి? మధ్య వేళ్ళతో నుదుటి మీద ధరించాలి గురువు గారు.
ఓకే, మధ్య వేలితో నుదుట పైన అంటే కనుబొమ్మల పైననా కనుబొమ్మల మధ్యలోనా? కనుబొమ్మల మధ్యలో. ఓకే సరే, నువ్వు అలాగే పెట్టుకుంటావా? గురుగారు మీరు అలాగే పెట్టుకుంటారా? మధ్య వేలతో పెట్టుకుంటాను గురుగారు. ఓకే శుభం తల్లి, పర్వాలేదు. ఏ వేలుతో పెట్టుకోవాలో నేను చెప్తాను, శ్రద్ధగా విను. అనామిక వేలు, చిటికన వేలు పక్కబంటి ఉన్నటువంటి వేలు అనామిక వేలుతోటి కుంకుమ లలాటము అంటే బ్రువోర్ మధ్య పైన ఉంటుందమ్మా, అక్కడ పెట్టుకోవాలి అనామిక వేలుతోటి. అలా పెట్టుకుంటే అన్యోన్య దాంపత్యములో సమస్యలు రావు. మీరు చేయవలసింది అనామిక వేలుతో కుంకుమ ధరించండి, 14 రోజులు నియమంగా పెట్టండి. మీ యొక్క భర్త గారు ఫోన్ చేస్తారు, మీ దగ్గరకు వస్తారు, తీసుకెళ్తారు. ఇది సత్యం. జై గురుదత్త. నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదాం గురుగారు. హలో హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో వినిపిస్తుందండి, చెప్పండి మీ పేరు. లక్ష్మి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము పొలాల దగ్గర ఉంటామండి, నాయుడుపేట దగ్గర. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వారి గురించి. నక్షత్రం చెప్పండి. అంటే పాలక్షరం అంటే నక్షత్రం వస్తుంది. గురుగారితో మాట్లాడండి. ఏందమ్మా మళ్ళీ అడగండి. పాక్షరం అంటే మా అంటే ఆ పాక్షరం అంటే టేటో పాపి ఉత్తరా నక్షత్రం వస్తుందమ్మా, కన్యారాశి. ఏం కావాలి ఇప్పుడు, ఏం తెలుసుకుంటారు? లేదు గురుగారు, ఆయన ఏది వ్యవసాయం చేస్తాం గురుగారు మేము. ఓకే, ఆయన పంట బాగా పండిస్తారు కానీ వడ్డీకి ఎప్పుడు వడ్డీకి ఇవ్వాలని చూస్తారు గురుగారు. ఎంతో డబ్బు పోయింది. అయ్యయ్యో, అది ఆయనలో మార్పు రావాలని ఏదైనా కొనాలని అబ్బాయి ఎప్పుడు ఏది ఒకటి కొనదమ్మా మీరు వడ్డీలకి ఇచ్చేస్తే చాలా డబ్బులు పోయింది గురుగారు. ఈసారి కూడా 25 లక్షలు పోయింది. మా ఆయనలో ఒక పని చేయండి అమ్మా, ఒక పని చేయండి. పెసర్లు ఒక 999 గ్రాములు పెసర్లు తీసుకొని ఆకుపచ్చ వస్త్రములో బుధవారం రోజు ఆకుపచ్చ వస్త్రంలో వేసి దాన్ని ముడిగట్టి ఇంట్లో బీర్వాలో లోపల పెట్టండి అమ్మా. మీ సమస్యకు పరిష్కారం దొరికినట్టే. అలా చేసి చూడండి అమ్మా. శుభప్రదం. జై గురుదత్త. నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదాం గురువుగారు. హలో 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 నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే మేడం, కమలేశ్వరి మేడం, రామచంద్రపురం నుంచి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పాప కోసం నాకు అవకాశం తెలుసు. నక్షత్రం చెప్పండి అమ్మా. హలో నక్షత్రం చెప్పండి మీ పాపది. నక్షత్రం భరణి నక్షత్రం మేడం. గురుగారితో మాట్లాడండి. భరణీ నక్షత్రము, మేషరాశి. అడగండి అమ్మా, ఏం కావాలి? నమస్కారం గురువు గారు. నమస్తే తల్లి. మొన్న ఆగస్టులో మీ దయ వల్ల మీరు చెప్పినట్టే నేను మీ నిర్ణయం చేశాను గురువు గారు, ఇద్దరు జాతకాలు చూపిస్తూ. ఓకే, ఇప్పుడు పాప అదే నెల తప్పింది గురువు గారు, నెల 15 రోజులు అవుతుంది. కాస్త నిదానంగా గట్టిగా మాట్లాడండి తల్లి. పాప అంటే నెల తప్పింది గురువు గారు. ఇప్పుడు అయితే ఎలా ఉంటుంది ఏంటని అడుగుతున్నాను గురువు గారు. అంటే వాళ్ళిద్దరు బాగానే ఉన్నారా? బాగానే ఉన్నారు గురువు గారు. మీరు మీ దగ్గర ఆశీర్వాదం మీదే చేశాను గురువు గారు. స్వామి అనుగ్రహంతో ఇంకా బాగుంటారమ్మా. ఎలాంటి టెన్షన్ పడవలసిన పని లేదు. ఏ పరిష్కారం కూడా అవసరం లేదు. పార్వతీ పరమేశ్వరుల దీవెనలతోటి వాళ్ళ కుటుంబం ఆనందంగా ఉండాలని ఆశీర్వచనం తల్లి. జై గురుదత్త. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురువుగారు. హలో హలో నమస్తే అండి. ముందు మీరు టీవీ వాల్యూమ్ తగ్గించేసేయాలమ్మా, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. టీవీ చూడకండి, మాతో మాట్లాడండి. హలో హలో మీరు టీవీ వాల్యూమ్ తగ్గించకపోయినా దూరంగా రాకపోయినా కాల్ కట్ చేసేస్తాము. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మనవరాల గురించా? నక్షత్రం చెప్పండి. మనవరాల చదువు దాని భవిష్యత్తు గురించి అండి. నక్షత్రం చెప్పండి అమ్మా. టీవీ చూడకండి. కాల్ కట్ అయింది గురుగారు. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం. హలో హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు లక్ష్మి అండి, సికింద్రాబాద్. ఎవరి గురించి లక్ష్మి గారు తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు నక్షత్రం చెప్పండి. మా బాబు
పూర్వభాద్ర నక్షత్రమా? మీరు టీవీకి దూరంగా వచ్చేసేది, లేదంటే కాల్ కట్ చేసేస్తాం. గురుగారితో మాట్లాడండి. జై గురుదత్త. జై గురుదత్త ఆశీర్వచనాలమ్మా. అడగండి. నెక్స్ట్ కాల్ తీసుకోండి సౌమ్య గారు. కాలర్ కూడా లైన్లో ఉన్నారు, గురుగారు మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను శ్రీజ అండి. మా అన్నయ్య గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. వెల్లవాడ నుంచి కాల్ చేస్తున్నాను. నక్షత్రం చెప్పండి. నక్షత్రం రోహిణి నక్షత్రం. టీవీ చూడకుండా టీవీ వాల్యూమ్ తగ్గించేసి గురుగారితో మాట్లాడండి. శ్రీజ జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త గురుగారు. అడగండి తల్లి. మా అన్నయ్యది వివాహం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. నక్షత్రం ఏంటి, ఏమన్నారు? హలో, నక్షత్రం ఏం చెప్పారమ్మా? రోహిణి నక్షత్రం. వృషభ రాశి. వివాహం గురించి ప్రయత్నంలో ఉన్నారా? ప్రయత్నంలో ఉన్నాను. ఓకే, ఈ సంవత్సరం తప్పకుండా అవుతుందమ్మా. మంచి పరిష్కారం ఇస్తాను. దానికంటే ముందు మీకు ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పాలి. ఓకే గురుజీ, చెప్పండి. 2 ప్రశ్నలు అడుగుతాను, ఓకేనా? మొదటి ప్రశ్న ఏమిటంటే, తిరుమల తిరుపతి దేవస్థానములో స్వామివారి యొక్క సుప్రభాతాన్ని రచించింది ఎవరు? నెంబర్ 1 ప్రశ్న. నెంబర్ 2, వేములవాడలో మొక్కులు తీర్చడానికి రాజరాజేశ్వరుడికి ఏమి సమర్పిస్తారు? 2. రెండో ప్రశ్న, తొందరగా. కోడె మొక్కులు. కోడె మొక్కులు సమర్పిస్తారు. 2వ ప్రశ్న చెప్పారు. రైట్ ఆన్సర్. మనస్ఫూర్తిగా ఆశీర్వచనం తల్లి. కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామికి కోడె మొక్కులు గనక సమర్పిస్తే అనేక కోరికలు తీరుతాయి. ఇది సత్యమైనటువంటి మాట. శుభప్రదం, మంగళప్రదం. జై గురుదత్త, శ్రీ గురుదత్త. రోహిణీ నక్షత్రం, వృషభ రాశి, రాశ్యాధిపతి శుక్రుడు, నక్షత్రాధిపతి చంద్రుడు. కాబట్టి జూలై తర్వాత బలం వస్తుందమ్మా, గురుబలం. అప్పుడు ప్రయత్నం చేయండి. వివాహం ఈ సంవత్సరం తప్పనిసరిగా అవుతుందమ్మా. జయం. జై గురుదత్త. నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదాం గురుగారు. హలో, నమస్కారం గురువు గారండి. నమస్తే. నమస్తే అండి. నమస్తే. నమస్తే, వింటున్నాను. హలో, నమస్కారం గురువు గారండి. శ్రీ గురుదత్తాయ నమః. చెప్పండి స్వామి. నాకు వివాహం కావడం లేదు స్వామి, దాని గురించి అడుగుదామని స్వామి. మీ నక్షత్రం ఏంటి? పుష్యమి నక్షత్రం స్వామి. కర్కాటక రాశి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము ప్రకాశం జిల్లా నుంచి మాట్లాడుతున్నాం స్వామి. రైట్. చిలకలూరుపేట దగ్గర స్వామి. చిలకలూరుపేట దగ్గర, ప్రకాశం జిల్లా. శుభం జరగాలి. ఈ సంవత్సరం వివాహం జరగాలి తప్పకుండా. స్వామి, నాది ధనుర్లగ్నం అని కొంతమంది చెప్తున్నారు, మకర లగ్నం అని కొంతమంది చెప్తున్నారు స్వామి. అంటే సమయము మీరు ఎలా ఇచ్చారు? సమయము 7 నుంచి 8, 9 నుంచి 10 చెప్తే లగ్నం మారుతుందండి. 2 నుంచి 3 లోపు స్వామి. అందు గురించి లగ్నం మారింది. మీరు సమయం కరెక్ట్గా చెప్తే పర్వాలేదు. మీరు ధనుర్లగ్నమా మకర లగ్నమా నేను ఇప్పుడే చెప్పేస్తాను, ఇబ్బంది ఏం పడకండి. మీరు చేసేటువంటి వృత్తి ఏమిటి? నేను కాలేజీలో టీచర్గా వర్క్ చేస్తున్నాను స్వామి. ఎస్. అంటే ఇప్పుడు చేయట్లేదు, కరోనా టైంలో ఆరోగ్యం బాగలేదు, ఇప్పుడు చేయట్లేదు స్వామి. ఇప్పుడు మీరు ముక్కుసూటిగా ఉండి ఏదైనా నిక్కాచిగా మాట్లాడేటువంటి గుణము మీ లోపల ఉంది అంటే ధనుర్లగ్నం తీసుకోండి. లేదు ఉన్నది ఉన్నట్టు చెప్పి క్షణికావేశము కనుక ఉంటే మకర లగ్నం తీసుకోండి. ఈ రెండింటిలో ఏమున్నాయి? క్షణికావేశం ఉంటుంది స్వామి. మకర లగ్నమే తీసుకోండి, ఖచ్చితంగా అదే వస్తుంది. పుష్యమి నక్షత్రం, నక్షత్రాధిపతి శని కాబట్టి మీకు మంచి జరుగుతుంది. ఈ సంవత్సరము కలిసి వచ్చేటువంటి రోజులు ఉన్నాయండి. జూలై 12వ తేదీ తర్వాత ఒక యోగం వర్తిస్తుంది. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. శివుడి ఆరాధన బాగా చేయండి. అలా చేస్తే మీకు మేలు జరుగుతుంది. జై గురుదత్త. గురుగారు, ప్రతిరోజులాగే ప్రతి ఎపిసోడ్లో లాగే ఈరోజు కూడా ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మాకు అందిస్తూనే ప్రేక్షకుల జాతకపరమైన సమస్యలు కూడా చక్కని పరిష్కారాలు అందజేశారు. ధన్యవాదములు గురుగారు. జై గురుదత్త, శ్రీ గురుదత్త. ముడుపు పూజా కార్యక్రమము దివ్యంగా కైలాసపురంలో జరుగుతుంది. 5వ వారం ముగిసింది. ఆర్థికంగా, వ్యవహారికంగా, ఎదుగుదల పరంగా, దాంపత్యపరంగా, సంతానపరంగా, వివాహపరంగా, ఉద్యోగపరంగా, మానసికంగా, రుణబాధల పరంగా, భూ వివాదాల పరంగా, కోర్టు సమస్యల పరంగా ఆ ముడుపు పూజలో పాలు పంచుకోండి. మీకు మంగళప్రదం. జై గురుదత్త, శ్రీ గురుదత్త.
ఇదండి ఇవాల్టి శతమానం భౌతి కార్యక్రమం. తిరిగి రేపటి శతమానం భౌతి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.